హలో అండి, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా టొమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు, టమాటాలని వేయించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో కొన్ని పచ్చిమిర్చీలు వేసి వాటిని కూడా మగ్గబెట్టుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసి పన్నీర్ని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండిలో మనకు కావలసిన జీడిపప్పుని దోరగా వేయించుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటా, ఉల్లిపాయ వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో మనం మగ్గ పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకొని కారము, ఉప్పు, మనకి రుచికి సరిపడా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని తర్వాత దానిలో కొన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన వాటిలో పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి అందులో వేసి ఇంకొక లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని అందులో వేసుకొని ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టి కొబ్బరి పాలను యాడ్ చేసుకొని తగినంత గరం మసాలా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కూరని అలాగే మగ్గించుకోవాలి. అలా మగ్గిన తరువాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.